హౌ టు లూజ్ వెయిట్. ఈ క్వశ్చన్ ఇస్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ క్వశ్చన్ యూట్యూబ్లో, ఇంటర్నెట్ మొత్తంలో. అలాగే దీనికి కౌంటర్ హౌ టు గెయిన్ వెయిట్, వెయిట్ ఎలా పెంచుకోవాలి అని కూడా చాలా మంది వెతుకుతున్నారు. ఇన్ఫాక్ట్ హౌ టు లూజ్ వెయిట్ అన్న వీడియో చేసినప్పటి నుంచి ప్రతి వీడియోకి కమెంట్లో అట్లీస్ట్ 2-3 పెడుతున్నారు, భయ్యా వెయిట్ ఎలా గెయిన్ చేయాలో దాని గురించి కూడా ఏమన్నా చెప్పవా అని. ఐ థాట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఉంటారు కొంతమంది ఆబ్వియస్లీ ఎవరైతే వెయిట్ పుట్ ఆన్ చేయలేరో. ఇట్స్ అ హ్యాపీ ప్రాబ్లమ్ టు హ్యావ్ బికాజ్ మాలాంటి వాళ్ళని అడగండి, మేము గట్టిగా అని ఊపిరి పిలిచామనుకో పక్క నుంచి గులాబ్ జామున్ వెళ్తుంటే 2 కిలోలు వెయిట్ పుట్ ఆన్ చేస్తాం మేము. అలాంటిది మీరు ఏం చేసినా సరే వెయిట్ పుట్ ఆన్ చేయలేకపోతున్నారు. ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్, ఇట్స్ ఎ హ్యాపీ ప్రాబ్లమ్. బట్ స్టిల్ ఐ అండర్స్టాండ్ దట్ సీత బాధ సీతది, పీత బాధ పీతది. మీకు వెయిట్ పుట్ ఆన్ చేయలేకపోవడం ఒక ప్రాబ్లం, దాన్ని ఎలా సైంటిఫిక్గా అప్రోచ్ చేయాలి. లెట్స్ టాక్ అబౌట్ దట్. లెట్స్ గెట్ గోయింగ్. Welcome to Curious Kaushik. నా పేరు కౌశిక్, and if you're curious about how do you gain weight, అంటే this is the video for you. Do consider subscribe to the channel. Content నచ్చితే కనుక, అలాగే వీడియో ఎక్కడ నచ్చినా సరే hit that like button and మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఇంకొంతమంది వెయిట్ పుట్ ఆన్ చేయాలి అనుకుంటే కనుక, సైంటిఫిక్ అప్రోచ్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కనుక, I think this is a video that is shareable. So do that. ఎలా అయితే మనం హౌ టు లూజ్ వెయిట్ అనే వీడియో చేసామో, ఐ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, మరి ఎక్కడ చోట పెడతాం, యూ కెన్ యాక్చువల్లీ వాచ్ దాట్. దాంట్లో ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ అయితే వాడామో యాక్చువల్లీ అదే కాన్సెప్ట్ వెయిట్ గెయిన్లో కూడా పనిచేస్తుంది. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెయిట్ లాస్? క్యాలరీ ఇన్పుట్, క్యాలరీ అవుట్పుట్, ఈ రెండు పక్కన పెట్టుకుంటే, క్యాలరీ ఇన్పుట్ కంటే క్యాలరీ అవుట్పుట్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉంటే, అంటే మనం తినదానికంటే ఎక్కువ ఖర్చు పెడితే వెయిట్ లాస్ జరిగిపోతుంది. దానికి ఆపోజిట్, అంటే క్యాలరీ ఇన్పుట్ కనుక ఎక్కువ ఉండి క్యాలరీ అవుట్పుట్ తక్కువ ఉంటే, సో క్యాలరీ సర్ప్లస్లో అంటాం అనమాట. ముందరిది క్యాలరీ డెఫిసిట్, దిస్ ఇస్ క్యాలరీ సర్ప్లస్. సో ఖర్చు పెట్టేది తక్కువ, మనం కన్జ్యూమ్ చేసేది ఎక్కువ. ఈ సర్ప్లస్లో ఉన్నప్పుడు వెయిట్ ఆటోమేటిక్గా పుట్ ఆన్ చేసే ఆస్కారం ఉందన్నమాట. సైంటిఫిక్గా చేయాల్సింది ఇదే. దిస్ ఇస్ వాట్ ద సైన్స్ సేస్. బట్ హౌ డూ యూ అప్రోచ్ ఇట్? దీన్ని హెల్తీగా ఎలా చేయాలి, అది కాస్త జాగ్రత్త వహించాలన్నమాట. యూజువల్గా ఏంటి ప్రాబ్లం, చాలా మందికి మెటబాలిజం చాలా హైగా ఉంటుంది. కొంతమందికి జెనెటిక్గా కూడా వాళ్ళు సన్నగా ఉండడమే జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, బాబాయిలు కావచ్చు, మామయ్యలు కావచ్చు, పిన్నులు కావచ్చు, అత్తలు కావచ్చు, తాతగారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సన్నగా ఉండే తత్వం, వాళ్ళ శరీర తత్వం అలా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏం చేసినా సరే, ఎంత తిన్నా కూడా వంట పట్టదు. ఎక్కడ తిన్నా, అరే ఎక్కడ దిగిపోతుందిరా, ఏం తింటున్నారా, ఊదేస్తున్నావా, ఏం జరుగుతుందిరా, ఎక్కడ పోతుందని అడుగుతారు. ఇంకా చెప్పే కదా, మాలాంటి వాళ్ళు గట్టిగా ఊపిరి పిలిస్తే 2 కిలోలు వెయిట్ పుట్ ఆన్ చేస్తాం. అలాంటిది కొంతమంది 10 కిలోలు తిన్నా కూడా వెయిట్ కనిపించదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు హ్యావ్, గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. బట్ స్టిల్ మ్యాటర్ ఏమిట్రా అంటే, వాళ్ళ మెటబాలిజం కాస్త హైగా ఉంటుంది, వాళ్ళ బాడీలో ఆ ఫ్యాట్ అంత ఈజీగా స్టోర్ అవ్వదు, అందుకనే వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేయాలి? అగైన్ ఐ థింక్ ద ప్రిన్సిపల్స్ ఆర్ సిమిలర్. ఎలా అయితే వెయిట్ లాస్కి కూడా మనం ఫుడ్ని జాగ్రత్తగా చూసుకొని ఆ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ, ప్రోటీన్ హైగా పెట్టుకొని, కార్బ్స్ పెట్టుకొని, ఫ్యాట్స్ పెట్టుకొని, ఫైబర్ ఉంచి మంచి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకొని, దాని తర్వాత ఎలా అయితే వెయిట్ ట్రైనింగ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, మనం ఎక్స్పెండిచర్ చేస్తూ, క్యాలరీస్ది ఖర్చు పెడుతూ, ఆ డెఫిసిట్ అయితే మెయింటైన్ చేసి వెయిట్ తగ్గుతాం. ఇక్కడ కూడా ఏంట్రా అంటే అన్నీ చేయాలి, కాకపోతే తినేది కాస్త ఎక్కువ తినాలి. తినేది ఎక్కువ తినాలి అని చెప్పేసి చాక్లెట్లు తినేస్తా, బిస్కెట్లు తినేస్తా, ఐస్ క్రీములు తినేస్తా, సమోసాలు తినేస్తా, కచోరీలు తినేస్తా, పానీపూరి తినేస్తా అంటే దొబ్బదు. అలా చేస్తే ఇట్స్ అన్హెల్దీ వే ఆఫ్ ట్రైంగ్ టు పుట్ ఆన్, యాడ్ మోర్ క్యాలరీస్. చాలా మంది మూవీస్లో యాక్టర్స్ ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ గెయిన్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ గుజారిష్ అన్న మూవీకి హృతిక్ రోషన్ కావచ్చు, ఆర్ దంగల్ లాంటి మూవీకి ఆమిర్ ఖాన్ కావచ్చు, మీరు ఎలా వెయిట్ పుట్ ఆన్ చేస్తారు అంటే, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ దమ్ లగా కే హైషా మూవీలో ద హీరోయిన్ భూమి, తను కూడా వెయిట్ పుట్ ఆన్ చేశారు కదా. సో వెన్ యూ పుట్ ఆన్ వెయిట్, జనరల్గా ఎవరైనా అడిగితే ఎలా పుట్ ఆన్ చేశారు అంటే, ఫాస్ట్గా గెయిన్ చేయాలంటే బోల్డ్ అంత ఫ్రైడ్ స్టఫ్ తినేస్తాం, హై క్యాలరీ ఫుడ్ తినేస్తాం, ఐస్ క్రీమ్లు తినేస్తాం, చాక్లెట్ తినేస్తాం, సమోసాలు తినేస్తాం అని చెప్తారు. ఎస్ దే డూ దట్. వాళ్ళకంటే దే ఆర్ పెయిడ్ టు పుట్ ఆన్ వెయిట్ అండ్ పెయిడ్ టు లూజ్ వెయిట్. వాళ్ళ పద్ధతి వేరే, వాళ్ళ గోల్ వేరే, వాళ్ళ విజన్ వేరే. వీ కాంట్ ఎఫర్ట్ టు డూ దట్. మనం మామూలు మనుషులం, మనం అలాంటివి చేయకూడదు. డ్రాస్టిక్గా ఇష్టం వచ్చినట్టు తినిపారు దొప్తా లావ్ అయిపోతా అంటే కుదరదు. చిన్నప్పుడు నా తమ్ముడు ఏం చేశాడు చెప్తాను. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వాడు కూడా చాలా సన్నగా ఉండేవాడు చిన్నప్పుడు. సో టిల్ ఇంజనీరింగ్ కూడా సన్నగానే ఉండేవాడు. మంచి స్కూల్లో అయితే మరీ సన్నగా ఉండేవాడు. అయితే వాడేమనుకున్నాడు అంటే మధ్యలో, లేదు ఇలా కాదు, నాకు కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయాలి అని చెప్పేసి రోజు లస్సీ తాగేవాట. తర్వాత చెప్పాడు, మాకు రోజు లస్సీ తాగేవాట. అలా తాగితే కాస్త వెయిట్ పుట్ ఆన్ చేసాడు ఈవెన్చువల్గా. ఇట్ టేక్స్ టైం. కాకపోతే ఏమిటంటే అంటే దిస్ అ హెల్తియర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. క్యాలరీ డెన్స్ ఫుడ్స్, క్యాలరీ రిచ్ ఫుడ్స్ మాత్రమే ఎక్కువ కన్జ్యూమ్ చేసేసి అన్హెల్దీగా వెయిట్ పుట్ ఆన్ చేయకుండా, తినే ఫుడ్లోనే ఎలా అయితే మనం ప్రోటీన్స్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ అండ్ విటమిన్స్ ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్ వేలో తింటామో, అది కూడా ఇక్కడ అదే చేయాలి. కాకపోతే అగైన్
యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ బిఎంఆర్ ఇస్, మీ బేసిక్ మెటబాలిక్ రేట్ ఏంటి ముందర క్యాల్కులేట్ చేసుకోవాలి. వాట్ ఇస్ బిఎంఆర్? అగైన్ ఆ వీడియో చూసుకుంటే కనుక క్విక్ వాక్ త్రూ అబౌట్ వాట్ బిఎంఆర్ ఇస్. మనం ఈ బాడీని మెయింటైన్ చేయడానికి ఇంకేం పనులు చేయకుండా ఊరికే పొద్దున్న నిద్ర లేచి తర్వాత రాత్రి పడుకునేదాకా మనం చేసే నార్మల్ డే టు డే పనుల కోసం ఏదైతే బాడీ ఖర్చు పెడుతుందో ఎనర్జీ, దట్స్ కాల్డ్ బిఎంఆర్. ప్రతి మనిషికి అది వేరేగా ఉంటుంది. మీ ఏజ్ బట్టి, మీరు మగ ఆడ దాన్ని బట్టి, మీ హైట్ బట్టి మీ బిఎంఆర్ వేరీ అవుతూ ఉంటుంది. దానికి కొన్ని క్యాల్కులేటర్స్ ఉంటాయి. ఆ క్యాల్కులేటర్ కింద లింక్ లో పెడతాను అగైన్ డిస్క్రిప్షన్ లో. యూ కెన్ ఈజీలీ ఎంటర్ దోస్ డీటెయిల్స్ అండ్ సీ వాట్ యువర్ బిఎంఆర్ ఇస్, రైట్? సో మీ బిఎంఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 క్యాలరీస్ ఉందనుకుందాం, ఓకేనా? దాంతో పాటుగా మీరు ఇంకొంచెం యాక్టివిటీ కూడా ఏమన్నా చేస్తుంటే డిపెండింగ్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది యాక్టివిటీ దానికి ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇంటూ చేసి వచ్చే వాల్యూని TDEE అంటారు, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో ఒక బిఎంఆర్ ఉంటుంది విచ్ ఇస్ మన బాడీని మెయింటైన్ చేయడానికి నార్మల్గా రోజువారీ పనులు చేసుకోవడానికి కావాల్సిన ఖర్చు ఏదైతే ఉందో అది బిఎంఆర్ ఇంటూ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ గివ్స్ యువర్ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఇది మనం క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ వర్కౌట్ చేస్తుంటే దాని ఫ్యాక్టర్ వేరే ఉంటుంది. అగైన్ ఇట్స్ దేర్ ఆన్ యువర్ స్క్రీన్, యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఆ TDEE క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత దానికంటే ఆ నంబర్ కంటే కూడా ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ TDEE 2000 క్యాలరీస్ ఉందంటే మీకు మీ వల్ల అయితే కనుక 2300 క్యాలరీస్ 2500 క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి. ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఇందాక చెప్పినట్టుగానే దాంట్లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉండాలి. ఎంత ప్రోటీన్ ఉండాలి? ఇంత ముందర వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సరే అవన్నీ ఇంకా చూడలేదు కావచ్చు, తర్వాత చూస్తామంటారా? పర్లేదు, క్విక్గా చెప్తాను. టిపికలీ మీ బాడీ వెయిట్ ఎంత ఉందో దాన్ని ఇంటూ 0.8 grams per kilogram of body weight is the basic necessity of protein in the body. మీరు కాస్త వర్కౌట్స్ చేస్తూ జిమ్కి వెళ్ళి స్ట్రెంత్ ట్రైనింగ్ అవన్నీ చేస్తుంటే 1.5 grams ఇంటూ యువర్ బాడీ వెయిట్. సో 80 kilograms కనుక మీ బాడీ వెయిట్ అయితే 120 grams 100 to 120 grams ఆఫ్ ప్రోటీన్ తింటే బాగుంటుంది. మిగతాదంతా కాస్త దాంట్లో కొంచెం పోర్షన్ ఫ్యాట్స్, ఒక 20% ఫ్యాట్స్ అండ్ మిగతా అంతా కార్బ్స్. సో మీరు ఇక్కడ కొంచెం క్యాలరీస్ సర్ప్లస్ లో ఉండాలంటే ఆ కార్బ్స్ ని ఇంకాస్త ఎక్కువ చేయాలి, రైట్? హెల్దీ కార్బ్స్. అగైన్ కార్బ్స్ అని చెప్పాను కానీ ఐస్ క్రీమ్ తినేస్తా, చాక్లెట్ తినేస్తా, సమోసా తినేస్తా, కచోరీ తినేస్తా అంటే కుదరదు. జాగ్రత్తగా మంచి ఫుడ్లే తినాలి. అన్నం తినండి, హోల్ గ్రెయిన్స్ తినండి, వెజిటబుల్స్ తినండి. ఇలా తింటూ పోతే ఆ షుగర్ క్వాంటిటీ తగ్గించి హెల్దీగానే ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసే ఒక ప్రయత్నం చేస్తే మీ వెయిట్ గెయిన్ అయ్యేది కూడా హెల్దీగా గెయిన్ అవుతుంది. అంటే అడ్డదిడ్డంగా పెరిగిపోయి, పొట్ట బాగా పెరిగిపోయి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ కొవ్వు ఎక్కువైపోయి అలా కాకుండా మసిల్ని బిల్డ్ చేస్తూనే బాడీలో వెయిట్ కూడా పెంచే ప్రయత్నం చేయాలి. చాలా మంది సన్నగా ఉన్న వాళ్ళకి ఏమిట్రా అంటే మీ బాడీ వెయిట్ లో మెజారిటీ ఆఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ బోన్ వెయిట్, రైట్? దాని మీద ఎక్కువ కొవ్వు కానీ ఎక్కువ మసిల్ కానీ ఉండదు. సో మసిల్ని కాస్త ప్యాక్ చేస్తే ఇంకొంచెం మసిల్ని పెంచగలిగితే బాడీ పైన అప్పుడు మీ బాడీ వెయిట్ ఆబ్వియస్లీ కొంచెం పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా కొన్ని ఎక్కువ కార్బ్స్ తిన్నప్పుడు కాస్త కొద్ది గొప్ప ఫ్యాట్ అన్నది డిపాజిట్ అవుతుంది బాడీలో. బట్ ది హోల్ కాన్సెప్ట్ ఇస్ మీరు రోజు ఖర్చు పెట్టే ఎనర్జీ TDEE కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయగలగాలి. యాక్టివిటీ కాస్త తగ్గించాలంటే ఎక్కువ తగ్గించేశారనుకో మరి అని ఏమంటారు, లేజీగా అయిపోతారు. అలా కూడా కాకుండా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. యూ షుడ్ వర్క్అవుట్, షుడ్ ట్రై అండ్ వాక్ అరౌండ్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్, బట్ స్టిల్ ఈట్ అ లిటిల్ మోర్. కొంచెం కష్టంగా ఉండొచ్చు ఇనిషియల్గా, అంతలా ఎక్కువ తినేస్తామని నెమ్మదిగా కొంచెం పెంచుకుంటూ పోండి. అండ్ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ దట్ ఇది క్విక్ ప్రాసెస్ కాదు. 2 నెలల్లో 3 నెలల్లో అయిపోయేది కాదు. దీనికి ఒక 6 నెలలు 8 నెలలు ఒక 12 నెలలు టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి వెయిట్ పుట్ ఆన్ చేయడానికి కూడా. మీకు యాక్చువల్లీ ఉన్న అదృష్టం ఏమిట్రా అంటే వెయిట్ ఈజీగా పుట్ ఆన్ చేయలేరు, కానీ కన్సిస్టెంట్గా క్యాలరీ సర్ప్లస్లో ఉండి ఒక 6 నెలల నుంచి 12 నెలల దాకా కనుక అది మెయింటైన్ చేయగలిగితే ఆ క్రమంలో ఆ కాలక్రమేణా మీరు బాడీలో ఉన్న మసిల్ మాస్ని కూడా ఇంప్రూవ్ చేయగలిగితే అనవసరంగా ఒళ్ళో కొవ్వెక్కువ పేరుకోకుండా మీ బాడీ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇట్స్ ద ప్రాసెస్ ఇస్ సింపుల్, బట్ అగైన్ ఇట్స్ నాట్ ఈజీ. ఎలా అయితే వెయిట్ లాస్ చేయడంలో కూడా ఆ డిసిప్లిన్ అవసరం, అలాగే వెయిట్ గెయిన్ చేయడంలో కూడా ఆ డిసిప్లిన్ అవసరం. సరే, వెయిట్ గెయిన్ కోసం రకరకాల షేకర్స్, అంటే ఇప్పుడు వే ప్రోటీన్ లాగా వచ్చినవే వెయిట్ గెయిన్ కి కూడా కొన్ని పౌడర్స్ దొరుకుతాయి, వే ప్రోటీన్ లాంటివి. అదే కంపెనీస్ కూడా చేస్తారు. మాస్ గెయినర్స్ అంటారు వాటిని. ఐ వుడెంట్ రియలీ సే గో ఫర్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బికాస్ మీరు నార్మల్గా తినే ఫుడ్లోనే మీకు కావాల్సినన్ని క్యాలరీస్ ప్యాక్ చేయొచ్చు. అన్నం ఎక్కువ తినొచ్చు, పప్పు ఎక్కువ తినొచ్చు, కూరలు ఎక్కువ తినొచ్చు, మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఇవన్నీ కూడా తినొచ్చు. బట్ ట్రై అండ్ అవాయిడ్ అన్హెల్దీ స్టఫ్, అంటే డీప్ ఫ్రైడ్ స్టఫ్ ఎక్కువ తినకుండా కనుక మేనేజ్ చేయగలిగితే మీకు అంతా సెట్ అయిపోతుంది అనమాట. కీ ఈస్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ థింగ్స్. 1, మీ బిఎంఆర్ ఏంటి కనుక్కోవాలి, మీ TDEE ఏంటి కనుక్కోవాలి. దాని తర్వాత
సర్ప్లస్లో తినాలి అంటే ఎన్ని క్యాలరీస్ తినాలో మీకు ఒక ఐడియా ఉండాలి. ఒక 300 నుంచి 500 క్యాలరీస్ ఎక్కువ తినే ప్రయత్నం చేయాలి. అది కూడా అగైన్ ఫ్రమ్ గుడ్ సోర్సెస్ నుంచి చేయాలి. ప్రోటీన్ అయితే తినాలి, ఆల్రెడీ మాట్లాడిన దాని గురించి. మిగతాదంతా కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ సప్లిమెంట్ చేసి హెల్దీ వెల్ రౌండ్ డైట్ తీసుకొని స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేస్తూ కాలక్రమేణా నెమ్మదిగా గివ్ ఇట్ సమ్ టైం, ఒక 6 నెలల నుంచి 12 నెలల దాకా టైం ఇస్తే మీ వెయిట్ గెయిన్ కూడా జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ వెయిట్ గెయిన్. వెయిట్ లాస్కి టోటల్గా ఆపోజిటే చేయాలి. బట్ వన్ సజెషన్ ఇస్ ప్లీజ్ డూ ఇట్ ఇన్ ఎ హెల్దీ వే. ఏది పడితే తిని దయచేసి అనవసరంగా వెయిట్ బాగా పెంచేసుకోకండి. బికాజ్ మీకు వెయిట్ గెయిన్ అయిపోయిందన్న ఒక ఆనందం ఉన్నా కూడా ఇంటర్నలీ ఏమన్నా ఆర్గన్స్కి కొంచెం డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడమో, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ అయిపోవడమో, లివర్ కాస్త ఇంపాక్ట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అవి జరగకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే తినకండి, దయచేసి ఆ పని చేయొద్దు. ఐ థింక్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ యాక్చువల్లీ గో కన్సల్ట్ ఎ న్యూట్రిషనిస్ట్. బికాజ్ వాళ్ళు మీకు ఒక మీల్ ప్లాన్ ఇస్తారు. ఏ విధంగా మీరు మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయొచ్చు ఇన్ ఎ హెల్దీ వే. దట్స్ ది కీ. ఒక 2 నెలలు మీకు కనుక అది ఫాలో అయ్యారనుకో ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఇంకా మిగతా జర్నీ అంతా మీరే చూసుకోవచ్చు. బట్ ఆ ఇనీషియల్ హెల్ప్ కోసం ఐ థింక్ షుడ్ ఆల్వేస్ కన్సల్ట్ ఎ స్పెషలిస్ట్, ఎ న్యూట్రిషనిస్ట్, అండ్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోటి ముందుకెళ్తే బాగుంటుంది. దిస్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ ది వే టు గెయిన్ వెయిట్. ఏమనుకున్నారు ఈ వీడియో గురించి? నచ్చింది ఆ పాయింట్లు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే వీడియో నచ్చుంటే కనుక మీ ఫ్రెండ్స్ ఇంకెవరన్నా కూడా వెయిట్ గెయిన్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటే వాళ్ళకి కూడా కాస్త షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా క్యూరియస్ కౌశిక్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ డూయింగ్ దట్, బికాస్ దట్ విల్ గివ్ us some motivation. మేము కూడా వెయిట్ పుట్ ఆన్ చేయాలిగా ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. సో అలా మా కమ్యూనిటీ కూడా గ్రో అవుతే ఒక హ్యాపీ ఫీలింగ్. అది కూడా ఆర్గానిక్గా హెల్దీగానే గ్రో అవ్వాలి, అడ్డదిడ్డంగా పెరగకూడదనే మా కోరిక కూడా. సో హెల్ప్ us in that. అండ్ మరొక మళ్ళీ కలుస్తే అప్పటిదాకా మీరు చేయాల్సిందలా ఏంటి? Stay curious, stay alive. I'll see you in the next video.